చూస్తే ఖచ్చితంగా ఒక అదృష్టవంతుడు అంటే అదృష్టవంతుడు అంటే ఎవరనే తర్వాత మాట్లాడుకుందాం. ఒక అదృష్టవంతుడికి ఈరోజు ఎంట్రీ ఎక్కడ దొరుకుతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఎందుకనంటే ఏ రోజు మార్కెట్‌లో ఆ రోజు ఒక అదృష్టవంతుడు ఏ టైంకి ఎంటర్ అయితాడు అనేది గనక మనం ఎవ్రీ డే అనుకోగలిగితే ఏదో ఒక రోజు వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించే అవకాశం మనకుంది. మనం జస్ట్ ఒక సైకలాజికల్‌గా మార్కెట్‌ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనే దాని మీదనే మనం వర్కౌట్ చేస్తాం. టెక్నికల్ ఇండికేటర్స్ అందరికీ అన్నీ చెప్తాయి. సో, అందరికీ టెక్నికల్ ఇండికేటర్ ఎలా వాడాలో తెలిసినప్పుడు మరి అందరూ ఎందుకని పి అండ్ ఎల్ పాజిటివ్‌లో ఉంచుకోలేకపోతున్నారు? పి అండ్ ఎల్ పాజిటివ్‌లో ఉంచుకోలేకపోతున్నారంటేనే టెక్నికల్ ఇండికేటర్ ఈస్ జస్ట్ 30% అని మనకు అర్థమైపోతుంది. సో, టెక్నికల్ ఇండికేటర్ చెప్పింది. మరి అందరికి ఒకటే చెప్తుంది కదా! మరి అందరికి ఒకటే చెప్పినప్పుడు పి అండ్ ఎల్ అందరిది పాజిటివ్ ఎందుకు ఉండట్లా? అని అంటే అక్కడ సైకలాజికల్‌గా వేరేదేదో ఇన్వాల్వ్ అయి ఉన్నది. సో, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క థియరీ ఫాలో అయితూ ఉంటాము. మీ థియరీ మీరు ఫాలో అయితున్నారు. మీ ఇండికేటర్ మీరు ఫాలో అయితున్నారు. నేను ఫాలో అయ్యే ఇండికేటర్ ఇలాగా లెవెల్స్ మార్క్ చేసుకొని పెట్టుకుంటాను. సో, అది లెవెల్స్ ఎలా మార్క్ చేసుకుంటాం ఏంటి అనేది సెపరేట్ స్టోరీ. సో, మనం అనుకున్నట్టుగా టెక్నికల్ ఇండికేటర్ ఓన్లీ 30% మనం ఆలోచిస్తాం కాబట్టి, సరే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీకి నేను పెట్టుకున్న గీత ఎక్కడంటే 52,177 దగ్గర నేను పెట్టుకున్న గీత. సో, ఇప్పుడు అదృష్టవంతుడికి ఎంట్రీ ఎక్కడ దొరుకుతుంది? ఆల్రెడీ మార్కెట్ అనేది చాలా అద్భుతమైన గ్యాప్ అప్‌తో ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా అక్కడి నుంచి కన్సాలిడేట్ అయితుంది. ఆ లైన్ ఏదైతే మనం పెట్టుకున్నామో 52,177 దాని చుట్టుపక్కలే అటు ఇటు తిరుగుతా ఉంది. ఎక్కడ కూడా ఒక కాన్ఫిడెంట్‌గా దాన్ని బ్రేక్ చేయలా. మరి బ్రేక్ చెయ్యనప్పుడు మనకి ఎంట్రీ ఎలా తెలుస్తుంది? అని మనం ఒకసారి గనక అనుకుంటే, ఫస్ట్ అదృష్టవంతుడు ఎవరు? ఎవరు అదృష్టవంతుడు అంటే 2 తర్వాత ఎవరు ఎంటర్ అవ్వరో వాడు అదృష్టవంతుడు. ఎందుకనేది నేను చెప్తాను. సో, నార్మల్‌గా ఎలా ఉంటుందంటే మార్కెట్ 3:30 కల్లా అయిపోతుంది. మనం 3 రకాల రిస్కుల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. అందులో ఫస్ట్‌ది టైమ్ రిస్క్. టైమ్ రిస్క్ అంటే ఏంది? 2 తర్వాత మనం ఎంటర్ అయ్యి ఒకవేళ గనక పి అండ్ ఎల్ అటు ఇటు అయిపోయి రెడ్‌లోకెళ్ళిపోతే ఇక మైండ్ పిచ్చిలేస్తుంది. సో, ఏదో ఒకటి పొజిషన్ తీసుకోవాలనిపిస్తుంది. దానికి వెనకాల టెక్నికల్ సపోర్ట్ ఉండదు, ఫండమెంటల్ సపోర్ట్ ఉండదు, సైకలాజికల్ సపోర్ట్ ఉండదు, ఏముండదు. ఆ పొజిషన్ అనేది తీసేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటాం. సో, అందుకని 2 తర్వాత ఆ టెన్షన్‌ని మనం అవాయిడ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా 2 తర్వాత ఈ ఎంట్రీని మనం వద్దనుకుంటాం. సో, ఇప్పుడు ఈ చార్ట్‌లో కూడా మనం చూస్తున్న చార్ట్‌లో 2 తర్వాత ఎంట్రీని మనం వద్దనే అనుకుంటున్నాం. సరే మరి 2 తర్వాత మనం ఎంటర్ అవ్వం. మరి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? వీలైనంత తొందరగా ఎంటర్ అవ్వాలనేది పరిస్థితి. మరి వీలైనంత తొందరగా అసలు ఎంట్రీ దొరుకుతుందా? పెరగాల్సిందంతా పెరిగేసి కన్సాలిడేట్ అయిపోతుంది కదా నిఫ్టీ లేకపోతే బ్యాంక్ నిఫ్టీ. మరి ఎంట్రీ దొరకనప్పుడు అసలు అదృష్టవంతుడికి ఎంట్రీ ఉందా అన్నప్పుడు సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏవైతే లెవెల్స్ అనుకుంటామో అంటే మీ థియరీ, మీ ఇండికేటర్ ఒక థియరీ చెప్తుంది. ఒక లెవెల్ చెప్తుంది. అలాగే ఏదైతే మనం ఒక లెవెల్ అనుకుంటామో ఆ లెవెల్‌ని కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్‌గా బ్రేక్ చేయాలి అనేది సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దీన్నే డైరెక్షనల్ రిస్క్ అంటారు. డైరెక్షనల్ రిస్క్ అంటే ఏంటంటే మనం ఒకటి పైకి వెళ్తుంది అని మనం ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత అది ఇమీడియట్‌గా కిందకెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు రిస్క్ 100% ఉన్నట్టు. అలాగా మనం ఏదైతే డైరెక్షన్ తీసుకుంటామో అదే డైరెక్షన్‌లో ఒకవేళ ఉంది అంటే గనక అప్పుడు డైరెక్షన్ రిస్క్‌ని మనం అవాయిడ్ చేసినట్టు. అంటే మార్కెట్ ఏ డైరెక్షన్‌లో వెళ్తుందో ఆ డైరెక్షన్‌ని మనం పట్టుకున్నట్టు. సో, సెకండ్ థింగ్ డైరెక్షనల్ రిస్క్ దాన్ని కూడా అవాయిడ్ చేసేయాలి. మనకిక్కడ మార్కెట్ కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్‌గా ఎక్కడ జరిగింది అనేది మనం ఒకసారి చూడాలి. అండ్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ బ్రేక్ చేసిన తర్వాత చాలా క్లియర్‌గా నేను బ్రేక్ చేశాను ఈ లెవెల్‌ని అనేది చెప్పాలి. బ్రేక్ చేసి మళ్ళీ దాన్ని ఆ లెవెల్ వైపునే వెళ్తుందనుకుందాం. మరి అలాంటప్పుడు పాయింట్ ఏం లేదు గదా! ఇటు, అటు, అటు, ఇటునే జరుగుతుంది. సో, ఇక్కడ గనక మనం ఈరోజు పాయింట్ చూస్తే కరెక్ట్‌గా 12:40కి మనం గీసుకున్న లైన్‌ని బ్రేక్ చేసింది. 12:45కి ఇంకా బ్రేక్ చేసింది. 12:50కి ఇంకా గట్టిగా బ్రేక్ చేసింది. సో, 3 రెడ్ క్యాండిల్స్ గీసుకున్న లెవెల్‌కి చాలా దూరంగా వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత ఏదైతే ఉందో, ఆ తర్వాత క్యాండిలో ఆ తర్వాత వచ్చేది క్లియర్‌గా చెప్తుంది. మనం గీసుకున్న లెవెల్ దగ్గర చాలా ఆల్‌మోస్ట్ ఆల్ 12:45 దాకా కన్సాలిడేట్ అయ్యి, ఆ తర్వాత ఆ లెవెల్‌ని బ్రేక్ చేసింది అని. అలాంటప్పుడు అదృష్టవంతుడికి అక్కడే ఎంట్రీ దొరికే అవకాశం ఉన్నది. 12:45కి ఎవరైతే ఎంటర్ అయ్యి 12:55కి చాలు. ఆ 10 నిమిషాల పాటు ఖచ్చితంగా డైరెక్షన్ ఇస్తుంది. 2 తర్వాత ఎంటర్ అవ్వట్లేదు కాబట్టి టైం రిస్క్ లేదు.
డైరెక్షన్ ఏంటో తెలిసిపోయింది కాబట్టి డైరెక్షన్ రిస్క్ లేదు. అండ్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ రిస్క్. మనం తీసుకున్న తర్వాత పుసుక్కున మనం ఇటు ఉంటే అటు పోకుండా అది సేమ్ డైరెక్షన్‌ని ఫాలో అయితూ ఉంది కాబట్టి ఆ రిస్క్ కూడా లేదు. కాబట్టి ఇన్ని రిస్కుల్ని అవాయిడ్ చేసిన ఒక అదృష్టవంతుడికి ఖచ్చితంగా 12:45కి అయితే ఎంట్రీ దొరుకుతుంది. అది కూడా పుట్ సైడ్. మీ ప్రకారం అయితే మీకు ఒకవేళ అదృష్టవంతుడికి ఈ చార్ట్ ప్రకారం ఎక్కడ ఎంట్రీ దొరుకుతుందని మీకు అనిపించిందో మీరు కావాలంటే కామెంట్ అయితే చేయండి. కానీ మనం అనుకునేది సైకలాజికల్‌గా మాత్రం ఎంట్రీ దొరికేది 12:45కే. మిగిలిన చోటంతా కూడా అది జస్ట్ మూవ్ అయితుంది. కానీ కాన్ఫిడెంట్‌గా ఏది సూచించట్ల. ఒక సైడ్ వేస్ మార్కెట్‌ని అయితే మెయింటైన్ చేసింది రోజంతా. సో, అందుకని నేను అనుకోవడం 12:45కి ఒక అద్భుతమైన లోవర్ డైరెక్షన్ అనేది చూపించింది కాబట్టి అక్కడ ఒక ఎంట్రీ దొరుకుతుంది. అలాగే అంతా కింద పడిన తర్వాత ఒక రివర్సల్ క్యాండిల్ 13:10 అంటే 1:10కి ఇచ్చింది. సో, అక్కడ కూడా మనకు అవకాశం ఉంది కానీ ఎర్లీ ఎంట్రీ చూసుకుంటాం కాబట్టి మనకి మ్యాక్సిమం ఎర్లీ ఎంట్రీ 12:45కి మాత్రమే దొరికింది. 12:55 ఒక 5, 10 నిమిషాలు ఉండి వచ్చేసేలాగా దొరికింది. ఎందుకు 5, 10 నిమిషాలు ఉండొచ్చేయాలి అంటే మార్కెట్ అద్భుతంగా పైకి వెళ్తున్నప్పుడు మనం పుట్ పొజిషన్ తీసుకొని 5, 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం నిజంగా చెప్పాలంటే ఒక రిస్క్‌ని బేర్ చేస్తున్నట్టే. కాబట్టి అది మనం అవాయిడ్ చేసుకోవాలన్నా కూడా ఏదో ఒక 5, 10 మినిట్స్ దొరికిందా ఎంట్రీ దొరికింది. అది సరిపోతుంది మనకి. సో, అది అదృష్టవంతుడికి ఈరోజు దొరికే ఎంట్రీ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు గనక వేరే టైంలో దొరికుంది. నేను అదృష్టవంతుడిని నాకు ప్రాఫిట్ వచ్చింది. ఎందుకనంటే నేను ఈ టైంలో ఎంటర్ అయ్యి, ఈ టైంలో ఎగ్జిట్ అయ్యానని మీకు చెప్పాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.